ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జనవరి 16వ తారీఖు శుక్రవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు కన్యా రాశి వారికి ఒక రహస్యాన్ని తెలుసుకుంటారు. అయితే ఎటువంటి రహస్యాన్ని తెలుసుకుంటారు, అయితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నిటి గురించి ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. గురూజీ గారి మొబైల్ నెంబర్ 6302400814 మరియు ఏ ఇతర సమస్యలైన శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును. యంత్రాలు ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈరోజు పూర్తిగా ఒక మలుపు తిరిగే రోజు అయినట్లయితే గనక ఉంది. ఇక మనం సాధారణంగా ఊహించని విషయాలను ఒక్కసారిగా ఎదురు పడితే అబ్బా ఇది ఎలా జరుగుతుంది అని అనిపించేలా అలాంటి రోజులు ఉండొచ్చు. ఈ శుక్రవారం రోజున మీరు ఊహించని పరిణామాలు ఎదురు కాబోతున్నాయి. మీకు అనేది ఒక ప్రత్యేకమైన రోజుల ఒకటి. కన్యా రాశి వారికి ఈరోజు మీ ముందుకు వచ్చే ఒక చిన్న మాట కానీ, ఒక సంఘటన కానీ, ఒక వ్యక్తి కానీ, వీటిలో ఏదో ఒకటి మీ జీవితంలో చాలా రోజులుగా మిగిలిపోయిన ఒక రహస్యం బయటపడుతుంది. ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు మీ నిర్ణయాలు, మీరు నమ్ముకున్న వాళ్ళు, మీరు అనుకున్న మంచి చెడులు ప్రతి దానిపై కాస్త కొత్త కోణంలో ఆలోచించేలా ఉంటుంది. ఈ శుక్రవారం మీకు ఆలోచనల రోజు. ఏ పని చేసినా సరే దాని మూలం, కారణం, లోపలి అర్థం తెలుసుకోవాలనే కుతూహలం మీలో పెరుగుతుంది. ఎప్పటిలాగా హడావిడిగా ఉండరు. నేడు మీరు ప్రశాంతంగా ఉంటారు, కానీ లోతైన ఆలోచనలు చేస్తారు. ఈరోజు మీ ఇంట్లో కొంత రచ్చ, కొంత నవ్వులు, కొంత ఉద్ఘటన కలిసే ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా పెద్దగా చెప్పేవి విషయం నేడు మీకు తెలుస్తుంది. ఇది మీకు షాక్లా అనిపించకపోయినా సరే, అన్ని రోజులు మీకు ఎందుకు చెప్పలేదు అనిపించేలా రకమైన సమాచారమే. పెద్దల మాటలను జాగ్రత్తగా వినండి. ఇంట్లో ఒక చిన్న వివాదం రావచ్చు, కానీ అతిపెద్ద సమస్య అయితే కాదు. మీ సలహా ఇంటి వారికి ఉపయోగపడుతుంది. కొంతమందికి ఈరోజు మీ యొక్క సోదరుడు కానీ, సోదరి కానీ, లేదా మనవడు, మనవరాలి గురించి ఒక మంచి సమాచారం వస్తుంది. కుటుంబంలో ఎవరో ఒకరు ఒక మంచి పని ప్రారంభించే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమ జీవిత విషయానికి వస్తే ఈరోజు ఒక క్లారిటీ డే అనే చెప్పుకోవాలి. మీరు ప్రేమించే వ్యక్తి గురించి మీకు ఒక కొత్త విషయం తెలుస్తుంది. అది తప్పనిసరిగా చెడు విషయం అయితే కాదు. ఇది వారి మనస్సులో
ఎప్పటి నుండో ఉన్నా కానీ మీతో మాట్లాడాలనే విషయం కావచ్చు. ఈ రహస్యం మీ సంబంధాన్ని మరింత దగ్గరగా చేస్తుంది. ఇక వివాహితులకైతే జీవిత భాగస్వామి నేడు తమ మనస్సులో ఉన్న ఒక బాధ గురించి కానీ, ఒక కోరిక గురించి కానీ, లేదా ఒక భయం గురించి కానీ మీతో చెప్పవచ్చు. మీరు దాన్ని విని అర్థం చేసుకుంటే వారి మనస్సు విప్పే మీపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటుంది. ఇక ఉద్యోగరీత్యా చూస్తే ఈరోజు మీ దృష్టి మూలం సమాచారం మీద ఉంటుంది. మీ టీంలో జరుగుతున్న చిన్న మార్పులు, మేనేజ్మెంట్ ప్లాన్స్ వీటిపై మీకు అంచనా రానట్లుగా కొన్ని వివరాలు బయటపడతాయి. ఒక సహోద్యోగి గురించి చెప్పిన నిజం బయటపడుతుంది. పనిచేసే ప్రాజెక్టులో ఉన్న లోపం కానీ లేదా రహస్యంగా దాచిన సమస్య కానీ కనిపిస్తుంది. మీ పనిపై ఉన్నతాధికారులు ఎలా చూస్తున్నారు అన్న దానిపై మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇవి మీకు మద్దతు జాగ్రత్తలు తీసుకునేలా చేస్తాయి. ఇక వ్యాపార విషయాలలో గమనిస్తే కన్యా రాశి వారు ఎవరైతే బిజినెస్ చేస్తారో ఒక కీలకమైన విషయాన్ని ఈరోజు తెలుసుకుంటారు. ఎవరైనా భాగస్వామి కానీ కస్టమర్ కానీ మీకు దాచిన విషయం వెలుగులోకి రావచ్చు. అయితే ఎవరైనా మిమ్మల్ని ఆర్థిక మోసం చెయ్యాలని చూస్తున్నారా అనుమానం ఉంటే అది నేడు నిర్ధారణ అవుతుంది. మీ వ్యాపారాన్ని కొత్త మార్గం దొరకవచ్చు. ధైర్యం కోల్పోకుండా వివరాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా మంచిది. ఇక ధన సంబంధంగా చూస్తే పెద్ద మార్పులు ఏవీ లేవు, కానీ మీరు ఖర్చు చేసిన చోట ఏదో ఒక రహస్య ఖర్చు ఈరోజు మీ దృష్టిలో పడుతుంది. అది ఉదాహరణకి బ్యాంకు, ఆటో డెబిట్ కావచ్చు, అనవసర సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, మీకు తెలియకుండా ఎవరో తీసుకున్న డబ్బు కావచ్చు. దీని గురించి మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు. ఇటువంటి మీకు స్పష్టతను ఇస్తాయి. వెంటనే వాటిని కట్ చేస్తే గనక మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ మనస్సు నేడు చాలా ప్రశ్నలు అడుగుతుంది. అందుకు ఇలా జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? ఎవరు ఇది చేశారు? ఇలాంటి ప్రశ్నలు మీ ఆలోచనలలో తిరుగుతూ ఉంటాయి. కానీ మీ ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అంతేకాదు, సత్యం తెలుసుకోవాలని ఉన్న ఆస్తికి మీకు శక్తిని కూడా ఇస్తుంది. నేడు చిన్న ప్రయాణం ఉందంటే అది మీ మంచిదే. ఈ ప్రయాణంలో మీరు కలిస్తే ఒక వ్యక్తి మీకు ఒక ముఖ్యమైన సమాచారం చెబుతారు. కొంతమందికి పాత స్నేహితుల్ని కలిసే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈరోజు తెలుసుకునే రహస్యం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి అనుసరించి నేరుగా ఉంటుంది. కానీ ప్రధానంగా 3 రకాల రహస్యాలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు మీరు నమ్మిన వ్యక్తి గురించి ఒక కొత్త విషయం తెలుసుకోవడం, అలాగే మీరు ఏ పని గురించి దాచిన సమాచారం తెలుసుకోవచ్చు. మీపై ప్రభావం కలిగించే కుటుంబ నిర్ణయం గురించి తెలుసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.